నేను చాలా వరకు హాస్టల్స్‌లోనే అనమాట చదివింది. హాస్టల్‌కి వెళ్ళే ప్రతిసారి ఈ విత్తనాలైతే వెంట పెట్టుకొని పోతా. ఎందుకంటే చాలా బాగా టైమ్ పాస్ అవుతాయి నాకివి. చాలా రోజులు కాదు, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ పెంచుతా ఉన్న వీటిని మా అమ్మ తీసుకొనొచ్చిందనమాట వస్తా వస్తా. కాకుంటే బజార్‌లో ఉంటాయి కొనుక్కోవచ్చు. అంత టేస్ట్ ఉండవవి. ఎందుకంటే అంత సాల్ట్ వేరు, పసుపు వేరు. వాళ్ళు మామూలుగా వేయించుతారనమాట లైట్‌గా వేసి. అందులో బాగా డీప్ ఫ్రై గూడా చేయరు. అందుకనేసి నాకు పెద్ద ఇష్టం ఉండదు. నేను సొంతంగా ఇట్లా ఏయించుకున్నానంటే చాలా ఇష్టం. మొన్న మా ఊరికి వెళ్ళినా అనమాట. వచ్చే దారిలో పసుపు కొమ్ములుంటాయి గదా! అవన్నీ తీసి బాగా ఆడిస్తా ఉన్నారు పసుపు. అప్పుడు నేను కొన్ని తెచ్చుకున్నా అనమాట. ఒక 4, 5 వీటితో మంచిగా పౌడర్ చేసి పూసుకోవచ్చనేసి ఫ్రెష్‌ది ఎంత బాగా మంచి స్మెల్ ఒస్తా ఉందో. ఇంత ప్యూరిటీగా దొరకడం అంటే చాలా కష్టం ఇలాంటివి. అందుకే దొరికినప్పుడు తెచ్చుకుంటా ఉండాలి. దీంట్లో ఇంకా కొన్ని యాడ్ చేసి మొత్తం బాతింగ్ పౌడర్‌లాగా ఒక పౌడర్‌నయితే ప్రిపేర్ చేద్దామనుకున్నా. అందుకనేసి పక్కన పెట్టేసా అనమాట. ఇంకా ఈ విత్తనాల విషయానికొస్తే నా స్కూల్ టైమ్ నుంచి చిన్నప్పటి నుంచి అనమాట. నేను హాస్టల్‌లో ఉన్నప్పటి నుంచి గూడా ఎప్పుడు తీసుకొని పోతా. స్నాక్స్ కంటే గూడా ఇవే ఎక్కువ తీసుకొని పోతా అనమాట. ఈ విత్తనాలని లో ఫ్లేమ్‌లో 50% బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా పసుపు ఎక్కువ వేసి, ఉప్పు ఎక్కువ వేసి బాగా వాటర్‌లో మిక్స్ చేసి ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ మిగిలిన 50% ఈ విధంగా వేయించుకున్నామంటే టేస్ట్ అద్భుతంగుంటది. ఒక్కసారి స్టార్ట్ చేశామనుకో అసలు ఎండ్ చేయబుద్ధి కాదు. అలాగే ఈ బుడ్డి డబ్బీలో దోస ఇత్తనాలనమాట. దోసకాయలు కోసినప్పుడు ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకో ఉంటాయి ఇత్తనాలు. కాకోకుంటే ఇవి పెద్దగా తినను. ఎందుకో నాకు చాలా లేట్ ప్రాసెస్ అనిపిస్తది. ఏందో దాంట్లో ఉండే ఒక చిన్న పప్పు కోసం ఇంత కష్టపడాలనిపిస్తది. కాకపోతే ఇవి మాత్రం చాలా ఈజీగా తినొచ్చు. అందుకే ఇవంటే బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి గూడా. చూడండి బాగా పొడి పొడిగా వేగిపోయాయి గదా! ఒక 2, 3 తిన్నామంటే అర్థమైపోతది వేగాయా లేదా అని. కమ్మగా ఉంటాయనమాట. కాకుంటే చాలా జాగ్రత్తగా తినాలి వీటిని. ఒక్క ఇత్తనం ఎక్కడన్నా వేసామా లైన్‌గా వచ్చేస్తాయి చీమలన్నీ. కరిచి కరిచి పెడతాయి ఎర్ర చీమలు. కాబట్టి మనం ఇవి వేసుకునే డబ్బీకి కూడా చీమల రాయిని గీసి వేసుకున్నామనుకోండి చుట్టూతా అసలు ఎక్కడ రావన్నమాట ఎర్ర చీమలు. బాగా వేగిన తర్వాత చూడండి పొడి పొడిగా ఎంత బాగున్నాయో. ఎంతమందికి మీలో ఈ విత్తనాలంటే ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఇవి అంటే చాలా ఇష్టం.